దేవుడి తాత గోకుతున్నావు? గోలా ఈ మధ్య పాడుకళ్ళు వస్తున్నాయి. ఆలోచనలు తగ్గి వేడి తగ్గాలని హుస్సేన్ సార్లో దూకితే ఈ గోల అంటుకుంది. అవును, నా గోల సంగతి సరే, నీ గోల అదే, నీ ప్రేమ గోల ఎంతవరకు వచ్చింది? అదే ఐశ్వర్యతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. అదే మన లోకంలో అయితే ఏ హంసతోనో మేఘంతోనో కబురు పంపించేవాళ్ళం. ఇక్కడ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇలాంటి వాటికి ఈ లోకంలో బ్రోకర్ గేళ్ళని ఉంటారట. అలాంటి అదను పంపితే సరే. ఎవరున్నారబ్బా? అలా చూస్తున్నాడు బ్రోకర్ గారిని చూసినట్టు. ఆ బ్రోకర్ పనేదో నువ్వే చేయొచ్చుగా. నీ ఏమా నాకే పెట్టావు. నా ఫేస్ బ్రోకర్ గారి ఫేస్ లాగా కనిపిస్తుందా? అయినా గోక్కున్నాను తేలిగ్గా చెప్పేశావు. నేనా ఆ జన్మ బ్రహ్మచారిని, నా వల్ల అవుతాయా ఇలాంటి పనులు? మనవడు మనవడు అని నోటు మాటే గాని మనవడు కోసం ఏం చేసావని. అయినా నువ్వు ఆ పని మనిషిని గోకిన విషయం మాకు తెలియదా ఏమి? అబ్బో, గోకినంతే, ఇంకా ఏమి? నువ్వు సెంటిమెంట్ మీద కొట్టావు మనోడా. ఎలాగోలా సెటప్ చేస్తానులే. ఇప్పుడు నచ్చావు తాత. రాజుగారు, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఐశ్వర్య విషయమా? కాదు, పని పిల్ల విషయం. ఓ అలాగే. ఇప్పటి వరకు నన్ను పొలలు పెట్టేవాడు అన్నారు, ఇక నుంచి బ్రోకర్ గాడు అని కూడా అంటారు. అమ్మ ఐశ్వర్య తల్లి. మిత్రుడి ప్రేమ సందేశం ఎలా చెప్తావో నేను చూస్తాగా. అయ్యో తాత రమ్ము రమ్ము. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎందుకు వచ్చిన బతికిది? ముల్లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్కి వెళ్ళా సెటప్ లెవెల్కి పడిపోయినా. అమ్మో, పైనుంచి ఇందుడు చూశాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు. ఏడ్చావంటే బూచోడికి ఇచ్చేస్తా. చెప్పమంటుంది. ఎలా చెప్పనమ్మా, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేనివాడిని. ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను. దయచేసి ఆగండి, నేను చెప్పేది వినండి. వినపడకపోతే మళ్ళీ అడగండి. మా రాజుగారు రంభా ఊరవశలను చూసే షాక్ అవ్వలేదు. అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు, పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. కాదనకండి, ఆయన ఊరుకోరు, ఆయన ఎవ్వరూ ఆపలేరు. రాత్రింబవళ్ళు మీ ధ్యాసలోనే ఆనకొండలా మెరుకులు తిరిగిపోతున్నారు. మీరు లేకుండా బతకలేనంటున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్లా మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు. మీరు టీవీ అయితే ఆయన రిమోట్, మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్. కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి, లేదంటే కోప్పడకండి. ఇదేనండి లవ్ అంటే. ఇంక నీదే ఆలస్యం. అర్జెంట్గా వెళ్ళి వాళ్ళ అమ్మని లైన్లో పెట్టి. నేను అనేది ఐశ్వర్యకి అంతా చెప్పేశాను కదా. ఐశ్వర్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యకి నాకు పెళ్లి చేయండి అని అడుగు. అసలు నువ్వు ఐశ్వర్యకి ఏం చెప్పావు? తనేం చెప్పింది? నేను చెప్పిందంతా విని మందార పూలా నవ్వింది. నవ్విందా? తాత, నీ మేలు మర్చిపోలేను. వస్తాను. తాత, భూలోకంలో నాలాంటి లవర్స్ చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళందరూ పెద్దవాళ్ళకి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్న 4 రోజులు ఆ పనిలో ఉండరు. ఈ పని మనిషిని అడ్డం పెట్టుకుని నన్ను పెర్మనెంట్ గా బ్రోకర్ని చేసేలా ఉన్నాడు. ఎలాగూ ఈ పని మనిషి నరకానికి వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం. ఈ లోపుగా తపస్సు చేసుకుందాం. నారాయణ నారాయణ. మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు, పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు.
మూసావెందుకు? ఈ విషయం మన మధ్యనే ఉండాలని. ఏంటి నువ్వనేది? మనసులో మాట డైరెక్ట్గా చెప్పేయాలని. కంగారు పడకండి. ప్రేమంటే ఏంటో, అది ఎంత పవర్ఫుల్లో ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అలాంటి ప్రేమని పైకి చెప్పకుండా లోపల దాచుకోవటం పొరపాటు. అందుకే అది వ్యక్తం చేయడానికి వచ్చాను. ఇది చాలా తప్పయ్యా. ఓ మానవమూర్తిని ఇష్టపడడం కావాలనుకోవడం తప్పెలా అవుతుందండి? లోకం దృష్టిలో ఇది చాలా ఆపండి. ప్రేమంటే నేరంగా ఘోరంగా భావించే ఈ లోకాన్ని నేను పట్టించుకోనండి. మీరు ఊహానండి, అంతే అంతే. మా ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమవుతుందండి? ఏమవుతుంది? ధైర్యంగా ఉన్న విషయం చెప్పేద్దాం. కొన్ని రోజులు బాధపడతాడు, తర్వాత అనే అడ్జస్ట్ అయిపోతాడు. పోతే పోయిందిలే అని. అయినా ఇద్దరం ఇష్టపడ్డాక ఒకళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? అంతగా శివగారు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మీరు ఒప్పుకుంటే చాలు. లేపుకెళ్ళిపోతాను. నువ్వు చేస్తుంది మహాపాపం. మర్యాదగా వదులు. నా మనసు మీ ముందు పరిచాను. మీరు దయ తెలిస్తే నేను ధన్యుణ్ణవుతాను. అర్థం చేసుకోండి. చూడండి సార్, మన కలియుగ దుశ్శాసనుణ్ణి. చూసినవన్నీ నిజాలు కావమ్మా. అతను కుర్చీకి చిక్కుకున్న నా కొంగును తొలగించాడంతే. అంతే నువ్వు చెప్తే మాత్రం తనెందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలా? సిన్సియర్గా తన మనసులో మాట మీ అమ్మకు నాకు చెప్పినందుకు. ఐషు, నువ్వు ప్రేమించిన మనిషి తప్పకుండా మంచివాడు, నీకు తగినవాడు అని మా నమ్మకం. నీపై వాళ్లకున్న నమ్మకానికి, ఐశ్వర్య ప్రేమకి ఇక ఫుల్ స్టాపే. ఇకపై నీ మొహం చూడదు, నిన్ను కలవదు. ఒక్కసారి నువ్వు అతన్ని కలిసి మాట్లాడితే నీ అనుమానాలన్నీ తీరిపోతాయి. నా మాట విని తల్లి. వినను. నువ్వేం చెప్పినా వినను. ఆమె మెళ్ళో రుద్రాక్షం తీయిస్తాను, ప్రాణం పోయేలా చేస్తాను. మీరు చెప్పినట్టే అన్నీ చేస్తాను. ఇప్పుడే వెళ్ళి రాజుని కలుస్తాను. నువ్వెన్ని కుతంత్రాలు పన్నినా ఐశ్వర్య ప్రాణాలు తీయటం నీ వల్ల కాని పని. నా వల్ల కాకపోతే మరొకరి వల్ల అవుతుంది.